ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులో కొత్త సభ్యులను ఎలా చేర్చుకోవాలి? పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ద్వారా రేషన్ ఆనందాన్ని పొందడం కుటుంబాలకు చాలా ముఖ్యం. కొత్తగా పుట్టిన పిల్లలు లేదా వివాహమైన మహిళలు తమ భర్త లేదా అత్తవారి రేషన్ కార్డులో చేరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సులభమైన ప్రక్రియను అందిస్తుంది. ఈ ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ అందుతుంది. కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త సభ్యులను చేర్చడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం. పుట్టిన పిల్లల విషయంలో వారి పుట్టిన తేదీ సర్టిఫికేట్ తప్పనిసరి. వివాహమైన మహిళలు తమ ఆధార్ కార్డులో చిరునామా మరియు భర్త పేరును అప్డేట్ చేయాలి. కానీ వివాహం సర్టిఫికేటు అవసరం లేదు. అలాగే రేషన్ కార్డు జిరాక్స్, కుటుంబ సభ్యులు ఆధార్ కార్డు జిరాక్సులు మరియు దరఖాస్తు ఫారం సమర్పించాలి. ఈ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకొని సమీపంలోని గ్రామం లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది. డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వద్ద డాక్యుమెంట్లను సమర్పించాలి. వారు డాక్యుమెంట్లను పరిశీలించి ఆన్లైన్లో దరఖాస్తును నమోదు చేస్తారు. దరఖాస్తు సమర్పించిన తర్వాత మీకు ఒక రసీదు ఇస్తారు. దానికి అప్లికేషన్ నంబర్ ఉంటుంది. ఈ నంబర్తో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు బయోమెట్రిక్ లేదా ఓటీపీ సరిపోతుంది. అయితే వివాహిత మహిళలు తమ ఆధార్కు లింకు అయిన మొబైల్ నంబర్తో ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయవచ్చు. ఈ ప్రక్రియలో 6 దశలు ధృవీకరణ జరుగుతుంది. దరఖాస్తు మొదటి విలేజ్ ఆఫీసర్ లేదా వార్డు సెక్రటరీకి, ఆ తర్వాత కలెక్టర్కు చేరుతుంది. అన్నీ సరిగ్గా ఉంటే 21 దరఖాస్తు ఆమోదం పొందుతుంది. దరఖాస్తు రుసుము కేవలం రూ. 24 మాత్రమే. దీన్ని నగదు లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. ఆమోదం తర్వాత కొత్త సభ్యులతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డు ప్రభుత్వం ద్వారా పీవీసీ కార్డు రూపంలో సచివాలయం ద్వారా పంపిణీ చేయబడుతుంది. రేషన్ కార్డు వివరాలను సరిచూసుకోవడం మర్చిపోవద్దు. తప్పుడు వివరాలుంటే సచివాలయంలో సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ సేవ పోర్టల్లో అప్లికేషన్ నంబర్తో దరఖాస్తు స్థితిని తనిఖీ చేయవచ్చు. ఈ ప్రక్రియని వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఎన్నికల కోడ్ లేదా ప్రభుత్వం మార్పుల వల్ల ఈ అవకాశం తాత్కాలికంగా నిలిచిపోతుంది. రేషన్ కార్డులో సభ్యులను చేర్చడానికి ఎంత రుసుము చెల్లించాలంటే రూ. 24 నగదు లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. ఈకేవైసీ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలి? సచివాలయంలోని జీఎస్డబ్ల్యూఎస్ యాప్ ద్వారా బయోమెట్రిక్ లేదా ఆధార్ లింక్ అయిన మొబైల్ ఓటీపీతో ఈకేవైసీ చేయవచ్చు. రేషన్ కార్డు రోజుల్లో ఎన్ని అప్డేట్ అవుతుంది? దరఖాస్తు సమర్పించిన 21 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది. కొత్త రేషన్ కార్డు ఎలా పొందాలి? ఆమోదం తర్వాత స్మార్ట్ రేషన్ కార్డు సచివాలయం ద్వారా పీవీఎస్ రూపంలో పంపిణీ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.